కొన్న కొద్ది రోజులుగా మొబైల్ స్లో అవుతున్నట్టు అనిపిస్తుందా? ఐఫోన్స్ మాత్రం మనకి ఎందుకు సంవత్సరాల తరబడి చాలా స్పీడ్గా వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంటాయి. వాళ్ళు ఎలా అచీవ్ చేస్తున్నారు? మొబైల్ ఫోన్స్కి అప్డేట్స్ వస్తుంటాయి, వెంటనే చేయొద్దని అందరూ అంటుంటారు. కారణం ఏంటి? హాయ్ అండి, నా పేరు స్వరాజ్, మీరు చూస్తున్నాను తెలుగు టెక్ సోల్. ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. మన ఛానల్లో మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, వాటి యొక్క హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో దట్ మీరు నెక్స్ట్ టైం ఒక ప్రోడక్ట్ పర్టికులర్గా మొబైల్ కొనేటప్పుడు ఒక మంచి నాలెడ్జ్తో మీరు మొబైల్ కొంటారు. అండ్ మన ఛానల్ తప్పకుండా ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఫస్ట్ వీడియో. మొబైల్ అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది డిస్ప్లేతో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మెయిన్గా ప్రాసెసర్. ఒక ప్రాసెసర్ అంటే ఓన్లీ బ్రాండ్ నేమే కాదు, వాటిలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మెయిన్గా CPU, GPU, కోర్స్, గిగాహర్ట్స్ ఇలా చాలా ఉంటాయి. మెయిన్గా స్నాప్డ్రాగన్ ఎందుకు అంత పాపులర్? మనకు తెలిసిన వాళ్ళని చాలామంది అడిగి చూడండి, మీరు ఈ మొబైల్ ఎందుకు కొన్నారు అంటే ఒకరు డిస్ప్లే అంటారు, ఒకరు చూడడానికి బాగుంది అంటారు, ఇంకొకరు 200 మెగాపిక్సెల్ అంటారు. ఒక పర్టికులర్ రీజన్తో మొబైల్ కొంటున్నారు తప్ప దాని గురించి ప్రాపర్గా నాలెడ్జ్ తెలుసుకొని మాత్రం మొబైల్ చాలా తక్కువ మంది కొంటుంటారు. ఆల్మోస్ట్ అన్ని ప్రాసెసర్ యూజ్ చేశాను. యాపిల్ ప్రాసెసర్, సామ్సంగ్ ఎగ్జినోస్, గూగుల్ టెన్సర్, మీడియాటెక్, యూనిసాక్ ఇలా అన్ని ప్రాసెసర్ యూజ్ చేశాను. రియల్ టైంలో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మనలో చాలా మంది ఫోన్ కొనేటప్పుడు మ్యాక్సిమం కెమెరా, బ్యాటరీ లేదా డిస్ప్లే చూస్తాము. ఇప్పుడైతే ఎంత స్పీడ్గా మొబైల్ని ఛార్జింగ్ చేస్తుంది అని చూస్తున్నాము. ఇవన్నీ మెయిన్ ఒకదానిపైన ఆధారపడి మనం మర్చిపోతున్నాము. అదే ప్రాసెసర్. రాంగ్ ప్రాసెసర్ తీసుకుంటే మ్యాక్సిమం 1 ఇయర్లోవే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే ఈవెన్ ఫోన్పే చేయాలన్నా లేదా ఒక నార్మల్ అప్లికేషన్, ఒక నార్మల్ సైజ్ కాకుండా హ్యూజ్ సైజ్ ఉన్న అప్లికేషన్ రన్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక బైక్కి ఇంజన్ అంత ఇంపార్టెంట్, ఒక మొబైల్కి మంచి ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిగతా టాస్క్లో అంత ఈజీగా రన్ చేస్తుంది. లైక్ గేమింగ్, కెమెరా, ఎవ్రీథింగ్. ఫస్ట్ కాంపోనెంట్ CPU గురించి మనం మాట్లాడదాము. ఇది ఫోన్కి బ్రెయిన్ లాగా అనమాట. నువ్వు ఏం చెప్తే అది ఆలోచించి అది నీకు అవుట్పుట్ ఇస్తుంది. ఒక మేనేజర్ లాగా మిగతా అన్ని కాంపోనెంట్స్ని ఇది మానిటర్ చేస్తుంటుంది అనమాట. గేమ్లో విజువల్స్ మనకు బాగా కనిపించాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీలో మనకి గ్రాస్, చిన్న చిన్న కాంపోనెంట్స్ అన్ని కనబడుతుంటాయి కదా, అవి డీటెయిల్గా మనకు కనపరావాలన్నా GPU చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక సెకండ్లో CPU ఎంత వర్క్ లేదా టాస్క్లు చేయగలదు అని చెప్పడానికి మనకు క్లాక్ స్పీడ్ ఉపయోగపడుతుంది. గిగాహెర్ట్స్తో దీన్ని మెన్షన్ చేస్తారు. ఫాస్ట్ గిగాహెర్ట్స్ అంటే స్పీడ్ ఎక్కువ, అలాగే బ్యాటరీ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. లో గిగాహెర్ట్స్ అంటే స్పీడ్ తక్కువ, అంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కోర్స్ అంటే ఒక వర్కర్ లాగా అనమాట. 1 కోర్ అంటే ఒక వర్కరే, మల్టిపుల్ కోర్ అంటే మల్టిపుల్ వర్కర్స్. అట్ ద సేమ్ టైం మనం మల్టిపుల్ టాస్క్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ఫోన్పే యాప్ ఓపెన్ చేయడం, కెమెరా యాప్ ఓపెన్ చేయడం, గేమ్ ఆడటము, మ్యూజిక్ వినడం, ఇలాగా ఇవన్నీ స్మూత్గా రన్ అయితే మల్టిపుల్ కోర్స్ ఉంటే. కోర్స్ ఎక్కువ ఉంటే బెటర్ కదా అని మనం అనుకుంటాము, కానీ బ్యాటరీ కన్జంప్షన్ మనం మైండ్లో పెట్టుకోవాలి. మామూలుగా ఒక ప్రాసెసర్లో స్ట్రాంగ్ కోర్సు, నార్మల్ కోర్సు, లైట్ కోర్సు కాంబినేషన్లో ఉంటుంది. అన్ని పవర్ఫుల్ కోర్సే ఉంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాబ్రికేషన్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే అంత బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఆప్టిమైజేషన్, పర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ అంత బాగుంటుంది. 4nm చాలా బెటర్ అనమాట 7nmతో కంపేర్ చేస్తే. ఇప్పుడు అన్ని గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్స్లో మనకు థర్మల్ కూలింగ్ సిస్టమ్ అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బెటర్ ఈ థర్మల్ కూలింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్ ఫోన్స్ని చూస్ చేసుకోండి. ఇది మొబైల్ హీట్ని చాలా మటుకు తగ్గిస్తుంది. నెక్స్ట్ టైం మీరు మొబైల్ కొనేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. మెయిన్గా కోర్స్ ఎన్ని ఉన్నాయి, పర్ఫార్మెన్స్ కోర్స్ ఎన్ని ఉన్నాయి, నార్మల్ కోర్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాబ్రికేషన్ సైజ్ ఎంత తక్కువ ఉండాలి, ఎంత బెస్ట్, థర్మల్ కూలింగ్ సిస్టమ్ తప్పకుండా ఉండాలి, మంచి GPU ఉండాలి, క్లాక్ స్పీడ్ కూడా బాగుండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తీసుకుంటే తప్పకుండా మీరు మంచి ప్రాసెసర్ని చేసుకుంటారు. సో ఆ మొబైల్ మీకు ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలైనా బాగా వర్క్ అవుతుంది. యాపిల్ ఫోన్స్ విషయానికి వస్తే ఓన్ చిప్ అండ్ ఓన్ OS అనమాట. సో అందువల్లే ఆ డివైస్లో ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఆండ్రాయిడ్ విషయంలో అది కాదు. చిప్ ఒక్కరు తయారు చేస్తే OS ఒక్కరిది. సో అందుకే మనకి ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు. ఆప్టిమైజేషన్ అంటే ఫోన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కలిసి ఎంత స్మూత్గా ఫోన్ రన్ చేస్తున్నాయని. అందుకే యాపిల్ ఫోన్స్ మనకు అంత స్మూత్గా రన్ అవుతుంటాయి. యాపిల్స్లో మనకు స్ట్రాంగ్ సింగిల్ కోర్స్ ఉంటాయి. అందుకే యాప్స్ అనేవి అంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంటాయి. నేను మన ఛానల్లో వీడియోస్ని షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంచాలనుకుంటున్నాను, 5 మినిట్స్ దాటకుండా. ఎందుకంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కదా, చాలామంది బోర్ ఫీల్ అవుతుంటారు. మీకు ఇంట్రెస్టింగ్గా నేను షేర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ ఏదైనా మిస్టేక్స్ జరుగుతుంటే, ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో ఇది మన ఫస్ట్ వీడియో. మీరు మన ఫస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే చాలా 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 థ్యాంక్స్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వీడియో మీకు మొబైల్ డిస్ప్లే గురించి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. Thank you so much.